కర్నూలు ఓటర్లు అభివృద్ధికి ఓటేశారా, సంక్షేమానికి ఓటేశారా? ఆ, కర్నూలు పట్టణంలో సార్ అర్బన్ ఓటర్ గా ఒక ట్యాక్స్ పేయర్ గా మాలాంటి వాళ్ళం ఏం కోరుకుంటామంటే కనీస వస్తువులు, శానిటేషన్ అయితేనేమి, గతుకులు లేని రోడ్లు అయితేనేమి, పట్టణ యువతకు ఉపాధి అవకాశాలు అయితే ఇవన్నీ చూస్తాం. డెఫినెట్ గా కొన్ని వర్గాలు డెఫినెట్ గా ఈ యాంగిల్లో చూసి ఉంటాయనే నేను భావిస్తున్నాను. అయితే దురదృష్టవశాత్తు సమాజంలో పొలిటికల్ గా బాగా అనేక కారణాల వల్ల ఒక డివిజన్ అయితే బాగా ఆ రాజకీయ పార్టీలకు అనుకూలంగా డివిజన్ అయితే బాగా వచ్చిందనేది నేను గమనించాను. తప్పులు ఎన్ని జరిగినా నాకు మా వాళ్ళే ఉండాలా, మా వాడే ఉండాలా అనే ఒక దృక్పథము అర్బన్ ఓటర్స్ లో బాగా అది కనపడతా ఉంది. అట్ ద సేమ్ టైం డెవలప్మెంట్ ఆస్పెక్ట్, బేసిక్ అమ్యూనిటీస్ కూడా చూస్తున్నారు. సో మరి ఇది ఎటువైపు దారి తీస్తుంది అనేది కరెక్ట్ గా అంచనా వేయడము కొంచెము నాలాంటి వాళ్ళకు కొద్దిగా కష్టమే. ఎందుకంటే అన్ని వర్గాల వాళ్ళని చూస్తున్నాం క్లోజ్ క్వార్టర్స్ నుంచి. ఆమ్, డబ్బు ప్రభావం కూడా కొంతమంది ఆ, రెండు వైపుల నుంచి డబ్బులు తీసుకున్నా వాళ్ళకి అభిమానం ఏ పార్టీ వైపు ఉంటే ఆ పార్టీ వైపే వేశారు. అది కొంత పార్టీ మీద అభిమానం ఉన్న వాళ్ళు ఉన్నారు. డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో చూసి ఓట్లు వేసే వాళ్ళ సంఖ్య తక్కువనే నాకు అనిపిస్తుంది. గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ చేపట్టిన అమ్మఒడి, కొన్ని పథకాల వల్ల, సచివాలయం వల్ల, వాలంటీర్లు, గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ, తర్వాత ఈ వృద్ధులకు పెన్షన్, ఇట్లాంటి కొన్ని సంక్షేమ కార్యకలాపాల వల్ల ఆ ఈ మహిళా ఓటర్లు ఎక్కువగా జగన్ పార్టీ వైపు మొగ్గు చూపారని ఒక ఒక సర్వే, జనరల్ అభిప్రాయం. సో ఒక మహిళగా మీరు దీనికి ఎట్లా స్పందిస్తారు? సార్, మీకు పొదుపు లక్ష్మి అన్నది ఒకటి స్టార్ట్ అయింది ఒక 90s. ఆ మధ్యలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అన్నది కర్నూలులోనే మాకు ఆద్యంగా ఉంది. ఆ టైం నుండి మహిళల సాధికారత, ఓన్లీ ఆర్థిక సాధికారత కోసం స్థాపించిన దాంట్లో రకరకాల సాధికారత సాధించామనేది నేనైతే అంట. రాజకీయ సాధికారత కూడా ఉంది. సో మహిళలు బెనిఫిట్ ఒక్కటే ఆలోచిస్తున్నా. ఎందుకంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమలు ఇంకోటి 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 అని పెట్టినా కూడా ఆ రోజు జగన్ కు ఓటేశారు. సో వాళ్ళు మహిళలు ఖచ్చితంగా ఈ పార్టీకి వేస్తారు, మాకు వచ్చింది అట్లా అనుకున్నట్లయితే జగన్ ఒక పిల్లలు ఒకరికే అమ్మఒడి ఇస్తానన్నారు. మరి చంద్రబాబు నాయుడు ఇద్దరికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాను అని అన్నారు. అంతమందికి సో ఇస్తారు. ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానన్నారు. సో ఈ అంశాలు కానీ అంతకుముందు మహిళలకు కానీ మహిళ కానీ వన్ మినిట్ కానీ అంతకుముందు జగన్ సంక్షేమ పథకాలన్నీ ఆయన విమర్శించాడు. ఇది యా, వర్కౌట్ కాదు, అప్పుల భారం పడిపోతుంది అన్నాడు. అవునండి. మళ్ళీ టేకెన్ యూటర్ అవును సార్, అవును సార్, ఈ ఖచ్చితంగా. ఇన్కన్సిస్టెన్సీ. కానీ తర్వాత ఇప్పుడు మళ్ళీ మనకి డబ్బులు లేవు, ఒకవేళ మళ్ళీ గెలిచినా కూడా మన దగ్గర డబ్బులు లేవని ఆయన ఇవి డిస్కంటిన్యూ చేసిన ఆశ్చర్యం లేదు అని అనుకుంటున్నారు జనం. ఆ అంటే ఒకటి సార్, జనము అయితే ఆ విమర్శ అయితే ఉంది. కానీ ఏంటంటే కేవలం అది చూసి మాత్రమే ఓటయ్యారు అంటాను సార్. నేను అనేది ఏంటంటే కేవలము మరేంటి? అది చూసే మహిళలు ఓటయ్యారు. మహిళలు రకరకాల అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఓన్లీ ఎంతమందికి వస్తుంది సార్? ప్రతి విలేజ్ లో ఎంతమంది పిల్లలు ఉంటారు? ఆ ఏజ్ దాటిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. సో ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకుంటే ఓవరాల్ గా అయితే ఆ ఇందాక మా సీనియర్ అన్నట్లు కంప్లీట్ గా ఒక రెండు డివిజన్లుగా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మాత్రం డివిజన్ జరిగింది. రెండు వర్గాలుగానే ఉన్నాయి. ఆ రెండు వర్గాల్లో కాన్స్టెంట్ గా రాజకీయ నాయకులు పైన ఎన్ని మారుతున్నా ఈ వర్గం ఇక్కడ బెనిఫిట్ డెవలప్మెంట్ ఇది కాదు. ఫలానా మా వాడు ఈ పార్టీలో ఉన్నాడు, నేను ఈ పార్టీలో ఉండాలా, నా వ్యతిరేక ఈ పార్టీలో ఉన్నాడు కాబట్టి నేను ఈ పార్టీలో ఉంటా అన్న అంశాల మీదనే చూస్తున్నారు. కానీ జనం ఇంకా నేను అభివృద్ధికి మంత్రం వేయాలి, నేను ఫ్రింజ్ బెనిఫిట్స్ ఆశించకూడదు, ఓ నాకు ఓన్లీ విద్య వైద్యం ఉచితంగా వస్తే చాలు, మిగతా నేను చూసుకుంటాను అనే పరిస్థితిలో అయితే ఈరోజు ఓటర్ లేడు సార్.
కేవలం ఈ ఊర్లో ఇద్దరం ఉన్నాం, ఆ దాంట్లో ఉంటే నేను దీంట్లో ఉండాలి, ఇదే అంశంగా ఉంది. మహిళలు మాత్రం అట్లా ఏం ఆలోచించట్లేదు. నాగేంద్ర గారు, చెప్పండి కాంగ్రెస్ సార్. పార్టీ కర్నూలు జిల్లా అనేది కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు కంచుకోవటం, అవునండి. మహానాయకులు దీని నుంచి వచ్చారు. అట్లాగే కమ్యూనిస్టులు ప్రభావం కూడా కర్నూలులో ఉంది. ఆ, కానీ ఈ రోజు కాంగ్రెస్ కమ్యూనిస్టుల పార్టీ జిల్లాలో దాని పరిస్థితి ఏంటి? ఆ ఈ షర్మిల మళ్ళీ నాయకత్వంలో కాంగ్రెస్ ని పునరుద్ధరించడం జరుగుతున్న ప్రయత్నాల ప్రభావం ఎంతవరకు ఈసారి ఎన్నికల్లో ప్రతిఫలించి ఉంటుంది? ఒక విషయం సార్, ఇక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ వరకు వచ్చేటప్పటికి రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరిగి మళ్ళీ పుంజుకుంటుందనే నా లైఫ్ టైంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది అనే విశ్వాసం ఏదైతే లేదండి. ఎందుకంటే కారణం ఏమిటంటే ఆ రోజు రాష్ట్రాన్ని అనైతికంగా విభజించడమే కాకుండా స్థానిక నాయకత్వాన్ని ఎదగనీయకుండా చేసిన దాఖలా కాంగ్రెస్ చరిత్ర అండి. సమర్థవంతమైన రాజకీయ నాయకత్వాన్ని ఎదగనీయకుండా చేయడం ఒకటి. రెండవది, ఈ యొక్క విభజన ఏదైతే చేశారో రాష్ట్రం విడిపోదు అని భ్రమ పెట్టి చివరిలో రాష్ట్రాన్ని విభజించినప్పుడు ప్రజలు స్వీకరించలేదు. ఆ రోజుల్లో ఉన్న లెవెల్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్. ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో నాయకత్వం లేదండి. షర్మిల గారు వచ్చినారంటే కేవలం నేను రాజశేఖర రెడ్డి బిడ్డనని చెప్పుకొని వస్తుంది తప్ప ఆ యొక్క సెగ్మెంట్ ఆఫ్ ఓట్స్ అంతా ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలమంతా కూడా జగన్ కు ట్రాన్స్ఫర్ అయిపోయిందండి. ఆ పటిష్టమైన నాయకత్వం అంతా. పోతే కడప జిల్లాలో ఆమె కొద్దిగా ఏమన్నా ప్రాబల్యం చూపిస్తుందేమో కానీ రాష్ట్రంలో ఎక్కడే కానీ కాంగ్రెస్ పార్టీ ఒక సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ అనేది ఏమి ఉండదండి. పోతే కమ్యూనిస్టు పార్టీలు అంటారా, నేను ఈ రోజు కూడా ప్రజల పక్షాన ప్రజా సమస్యలను అంతో ఎంతో లేవనెత్తున్నది కేవలం కమ్యూనిస్ట్ పార్టీలేనండి. కానీ వాళ్ళు బలహీనమైపోయినారు. అది ఈ ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలకు అది చాలా నెగటివ్ ఆస్పెక్ట్ అయిపోయింది ప్రజల పక్షాన. కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ముఖ్యంగా సిపిఐ పార్టీ బాగా బలహీన పడిపోయింది. ఉద్యమాలు లేవు, సిద్ధాంతపరమైన ఆచరణ కూడా లేదు. ఇంకొకటి ఏమిటంటే కమ్యూనిస్ట్ పార్టీలు ఏవైతే పేద ప్రజల కోసం అడుగుతున్నాయో, అంటే ఇంటి స్థలాలు అయితేనేమి, ఇండ్లు అయితేనేమి, ఉపాధి, ఇవన్నీ కూడా అధికారంలో పార్టీలు వాళ్ళే చేస్తున్నారు. అవన్నీ కూడా వాళ్ళు ఇట్లా తెలుగుదేశం ప్రభుత్వం కానివ్వండి, వైసీపీ ప్రభుత్వం కానివ్వండి, ఇప్పుడు కూర్చోబెట్టి నోట్లో గోరుముద్దలు తినిపించే స్థాయికి ఈ యొక్క రాజకీయ పార్టీలు వచ్చేసినాయి. కాబట్టి కమ్యూనిస్టుల యొక్క ప్రాబల్యము అది కూడా ఒక కారణం తగ్గిపోవడానికి. అయితే ప్రశ్నించే యొక్క నైజం అనేది వీళ్ళకి ఇప్పుడు ఉచితాలకు అలవాటు పడిపోయి ఎవడు బిచ్చం పడుకునే స్థాయికి ప్రజలు చేరిపోయినారు. కాబట్టి ప్రశ్నించే స్థాయి లేదు ప్రజల్లో. ఇప్పుడు ఆ ప్రశ్నించే స్థాయి, ఆ యొక్క గుణం కేవలం ఆ కమ్యూనిస్టు పార్టీల ద్వారానే జరుగుతుంది. ప్రజా సమస్యలను కూడా లేవనెత్తేది వాళ్ళు మాత్రమే. వాళ్ళు బలహీన పడిపోవడము సమాజానికి శ్రేయస్కరం కాదండి. వాళ్ళకు కూడా పొలిటికల్ గా ఫ్యూచర్ ఉంటుందని నేనంతే అనుకోవడం లేదు. వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలని ప్రజలు ఎందుకు నమ్మడం లేదంట? కమ్యూనిస్టు పార్టీలను ప్రజలు నమ్మడం లేదనేది కాదండి, వీళ్ళకి ఓటు వేసినా వీళ్ళు అధికారంలోకి రాలేరు అనే ఒక భావన ఒకటి. తర్వాత వీళ్ళు అధికారంలోకి వస్తే కొన్ని ట్రేడ్ యూనియన్లు ఇవి కొన్ని దానిలో కూడా కొన్ని మైనస్ పాయింట్స్ ఏమిటంటే ఈ వాట్ యు కాల్ డిస్ట్రక్టివ్ ఎలిమెంట్స్ కొన్ని ఉంటాయండి. ట్రేడ్ యూనియనిజం అనేది ఇంకోటి అనేది, దానివల్ల కొద్దిగా నెగిటివ్ ఆస్పెక్ట్ భయం. బట్ బేసిక్ గా వాళ్ళు అధికారంలోకి రాలేరనేదే ఒక ఇది. అయితే ఇప్పుడు మీరు కర్నూలు జిల్లా ప్రజలు రేపు ఏ ప్రభుత్వం వచ్చినా రాజధాని అనేది కావాలి కాబట్టి అమరావతికి ఓటు వేస్తారా, వైజాగ్కి ఓటు వేస్తారా?
కర్నూలు ప్రజలు సార్, అంటే ఒక న్యాయవాదిగా నేను, రాజధాని అనేది ఇప్పుడు మా ప్రజల చేతులు ఎవరి చేతులు లేదండి. ఆల్రెడీ అది ఇప్పుడు సుప్రీంకోర్టు పరిధిలో ఉందండి. సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. సుప్రీంకోర్టులో తీర్పు ఇప్పుడున్న ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే మాత్రమే రాజధాని 3 రాజధానులు అనేది జరుగుతుందండి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే మాత్రము అమరావతి కంటిన్యూ అవుతుందండి. ఇది ప్రజల చేతిలో లేదు. ఇది కేవలం ఇప్పుడు చూడండి, సబ్జుడిస్ అయినా కానీ, సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నా కానీ, అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి గారు మొదలుకొని వారి ఆల్ ఇన్ వన్ మినిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి కానివ్వండి, ఇంకా వేరే వాళ్ళు కానివ్వండి, పాలన మేము విశాఖపట్నం నుండే చేస్తాము, విశాఖపట్నమే రాజధాని ఈ రోజు కూడా చెప్తున్నారంటే వాళ్ళకు ప్రజాస్వామ్యబద్ధంగా అంటే రాజ్యాంగం మీద విశ్వాసం లేదని అర్థం అండి. వీళ్ళంతా కూడా ఇప్పుడు ఎట్లా అయిపోయినారంటే ఈ ఎలక్టోరల్ ఆటోక్రసీ అండి. ఎలక్టోరల్ ఆటోక్రసీ అంటారు. ఏమంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడి నియంత్రణ పాలన చేస్తున్నారు. మేము చెప్పిందే వేదం కానీ మా కోర్టులు అవన్నీ మాకు సంబంధం లేదనే దీంట్లో వ్యవహరిస్తున్నారు. బట్ ఏదైనా రాజధాని అనే నిర్ణయం ఇప్పుడు ప్రజల చేతిలో ఏం లేదండి.